వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. అవకాశాలు వెతుకుతున్నారండి డబ్బులిచ్చి ఎలాగైనా ఆపడానికి. ఎవరు ఏంటి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో మిస్ అవ్వకూడదు అని ఒక వ్యక్తి జీవితాన్ని లీగల్ మ్యాటర్స్లో తలకిందులు చేసేసుకున్నారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. అందులో నిజం ఏంటనేది కూడా చెప్పానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నలుగురిని ఆపడం కోసం ఒక తండ్రి బిడ్డల్ని, తండ్రి వయసు ఉన్న వ్యక్తిని, బ్రదర్ వయసు మీకంటే ఒక 2 సంవత్సరాలు ఎక్కువ ఉన్న వ్యక్తిని పావుగా వాడుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పప్పీలు, అంటే వాళ్ళ దగ్గర గూఢచారులుగా పనిచేస్తున్నారు. ఓకేనా, వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. అనుకుందైతే జరగలేదండి. ఏదైతే ప్రయత్నం చేస్తారో అది అనుకుంది జరగలేదు. ఈ ప్రయత్నంలో ఏంటంటే లెటర్ జే, లెటర్ బి. ఓకేనా, మీ లైఫ్లో జే లేదా గొడుగులా ఉండాల్సిన వాళ్ళు, మీకు నీడగా ఉండాల్సిన వాళ్ళు, వారి జీవితం తలకిందులు అయిపోద్ది అని అనుకున్నారు. ఓకేనా, ఒక పమిలా ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. సిస్టరు, కొలీగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాలేజ్లో మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకేనా, మైత్ సగం సగం చెప్పి ప్రయోజనం లేదు. వాళ్ళు ప్రయత్నం చేశారు, ఫలించలేదు. సో ఇంకా ఫ్రేమ్ కట్టేద్దాం అనుకున్నారు, కుదరలేదు. ఇంకా క్రియేట్ చేసేద్దాం, ఎలాగైనా ఇంకా ఆపేద్దాం. వేగంగా అంటే వేగంగా అనుకుంది జరగలేదండి. ద డెవిల్ ఈజ్ సిగ్నిఫికెంట్. గుడ్ న్యూస్ అయితే కాదు వాళ్ళకి. మీ విషయంలో ఎలాంటి పనులు ప్రయత్నించడం, వింతగా ప్రవర్తించడానికి ట్రై చేయడం అస్సలు మంచిది కాదు. చాలా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా స్టార్ట్ చేయలేరండి. చాలా అంటే చాలా స్పీడ్గా ప్రయత్నం మిస్ అయింది. అమ్మవారు కొట్టి పడేశారు. ఇంగ్లీష్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. టైం కోసం చూస్తున్నారంట, సబ్ టైటిల్స్ వేయాలని, అండ్ అలాగే హౌస్ దగ్గరే ఫుల్ స్టాప్ పెట్టేయాలని. ఓకేనా, రూట్ లేదు, అవకాశాలు లేవు. ఓకేనా, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఛాన్స్ కూడా లేదండి. మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి ఛాన్స్ లేదు. డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట. 6 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. అనుకుంది జరగదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు తప్ప, డబ్బులు తీసుకున్న వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేయడానికి కానీ, వాళ్ళని నమ్ముకొని ఇంతకాలం నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళందరి జీవితాన్ని కట్టగట్టుకొని ఒకేసారి తలకిందులు చేసేయడానికి కానీ ఈ వ్యక్తికి కనిపించకుండా అవకాశం లేదు. ఓకేనా, తన దగ్గర అంతా పోగొట్టుకుంటారు తప్ప డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎవరికైతే ఇచ్చి మీ మీదకి పంపిస్తున్నారో వాళ్ళని ఏం చేయలేరు, మిమ్మల్ని ఏమి చేయలేరు. కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారండి. లెటర్ సి ఈజ్ సిగ్నిఫికెంట్. సికి సంబంధించి మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, లేదా మీ కార్మిక్ ఫాదర్ కావచ్చు, అప్పర్ ఫాదర్, నైబర్ ఫాదర్. సి లెటర్ ఉన్న పర్సన్ యొక్క పార్ట్నర్ విషయంలో మీ ఇంట్లో ఒక పర్సన్ ఇన్వాల్వ్ చేసేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారంటే అనుకుంది జరగలేదండి. డబ్బులు పోగొట్టుకున్నారు, చాలా హెవీగా డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని మొత్తాన్ని తలకిందులు చేసేద్దాం అని అనుకున్నారంటే అవకాశం లేదు. వాళ్ళ జోలికి వెళ్ళడానికి డివైన్ పర్మిషన్ లేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఫర్గివ్ ఇట్. ఏంజల్ ఒకటే చెప్తున్నారు కార్మిక్స్కి, కలెక్టివ్స్కి. కార్మిక్స్, కలెక్టివ్స్ని ఏదో చేయాలన్న విషయం మర్చిపోండి, అది అసలు జరగదు. ఇక్కడ మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి డబ్బుల కోసం, డబ్బులు ఇచ్చి జరగదు. మీరు డబ్బులు ఇచ్చినా సరే వ్యక్తికి, తన మేల్ ఫాదర్ ఫిగర్ అయినా, బ్రదర్ ఫిగర్ అయినా, ఎవరైనా సరే, పార్ట్నర్ అయినా, ఎవరైనా మీతో పార్ట్నర్ అయినా, వారికి డబ్బులు ఇచ్చి ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేసి ఆ మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి. డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చినందుకు, తీసుకున్నందుకు వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అదైతే జరగదండి, ఖచ్చితంగా జరగదు. ఓకేనా, మనీ అనేవి వస్తాయి, ఖచ్చితంగా హ్యాండ్కి మనీ వస్తాయి. బట్ అది ఉండాలా, అది మీకు ఉపయోగపడాలా, లేదా దానివల్ల మీకు మంచి జరగాల అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా, మనీ సంపాదించడానికి పాస్ చాలా ఉన్నాయి. అదే మనీ కోసం జీవితాన్ని సగంలో ఆపేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, మీ దగ్గరకు వచ్చిన మనీ మీకు మంచిదా చెడుదా, లేదా ఆ మనీ వల్ల ఇంకొకరికి చెడు జరుగుతుందా? 2-1 ఈజ్ సిగ్నిఫికెంట్ అంటే అసలు అవకాశం లేదు. ఓకేనా, చెడ్డ మనీతో సాధించడానికి ఛాన్స్ లేదండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. ఓకేనా, మళ్ళీ రీకన్సిడర్ చేయండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఓకేనా, ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. దారి ఒకటే కాదండి, రిమైన్ పాజిటివ్. ఓకేనా, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా పనులు చేసుకోండి, ఖచ్చితంగా అన్ని పనులు జరుగుతాయి. లైఫ్లో ఖచ్చితంగా సెటిల్ అవుతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిలో మీ లైఫ్ సెక్యూర్ అవ్వడమే కాదు,
సీఈఓగా ఉండడానికి లేదా బిజినెస్ చేయడానికి ఎఫ్ అడ్డుగా ఉన్నారనుకోవటం. ఓకేనా? రిమైన్ పాజ్ ఇంకో పనిని ఎప్పుడు కూడా ఆపేయాలని చూస్తూ ఉండడం. ఓకేనా? పీఓఎస్, పీఎస్ రౌండ్ అప్ చేసేసి పీఎస్‌కి కనిపించకుండా ఎళ్ళిపోవాలనుకోవడం. నిజానికి పీకి, ఎస్‌కి మధ్యలో రౌండ్ అప్ చేయాలనుకున్నారు కదా! అది పాస్. అదసలు జరగదు. ఓకేనా? రిమైన్ పాజిటివ్ అండి. ఖచ్చితంగా వి విషయంలో కావచ్చు, ఐ విషయంలో కావచ్చు, టైం కోసం ఎదురు చూస్తూ ఇద్దరి విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఓకేనా? వి లెటర్ ఉన్న పర్సన్ విషయంలో, ఇద్దరి విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎప్పుడు కూడా వాళ్ళు ఆగిపోతూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నం అనేది ఫలించదు. ఓకేనా? సీఈఓ అవ్వాలంటే ఇంకోలా కూడా అవ్వచ్చు. ఉన్న వాళ్ళని తప్పించేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా పనవుతుంది. అండ్ ఇంకొకరిని బాధపడితే వచ్చే సక్సెస్సే కాదండి. అది జరగదు కూడా. ముందు పర్మిషన్ లేదు, డివైన్ పర్మిషన్. అది మీరు సక్సెస్ అనుకుంటే అది జస్ట్ ఇల్యూషనే అవుతది. నిజం కాదండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఏంజెల్ ఒకటే చెప్తున్నారు. ఇఫ్ ఇద్దరి విషయాల్లో రా ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, సిఈ ఇద్దరి విషయంలో నేమ్‌లో రా లెటర్ ఓకేనా? లేదా ఎన్ ఓకేనా? సి లెటర్ ఇంకో ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఐఏసి టైం కోసం చూస్తున్న ఫాదర్ ఫిగర్స్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన తండ్రులు. ఇద్దరి విషయంలో ఎవరైతే చూస్తున్నారో డైరెక్షన్ మార్చండి. మీరు అనుకున్నది కరెక్ట్ కాదు. అనుకుంది జరగదు. ఓకేనా? ఫస్ట్ ఇదైతే ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ ఇంటి ఫాదర్ ఫిగర్ లేదా ఆ ఇంటికి సంబంధించిన పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ స్టాప్ అయిపోద్ది. ఓకేనా? దీనికి సొల్యూషన్ అదే. వాళ్ళకి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటారు. మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు. లెట్ గో. మూవ్ ఆన్ అయిపోండి. యాక్షన్ తీసుకోవాలనుకున్న విషయంలో మూవ్ ఆన్ అయిపోయి షన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి. మీరు ముందుకు వెళ్ళొచ్చు. షార్ట్ ఫిలిమ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఏదైతే తీస్తున్నారో లేదా సినిమా కావచ్చు, ముందుకు వెళ్ళండి. ఆ డైరెక్షన్‌లో వెళ్ళండి. దానికి మీకు ఫ్యూచర్ ఉంది. ఓకేనా? అండ్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో అయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న లైఫ్‌ని లీడ్ చేస్తారండి. ఎప్పుడు మీరు లెట్ గో అయిపోతే మాత్రమే ఇదంతా జరుగుతుంది. గొడవ పెట్టుకోవడానికి అసలు ఛాన్స్ లేదు. అండ్ గొడవ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ లెటర్ కే కాళ్ళ దగ్గరికి రావాలి. నైబర్స్ అందరూ లెటర్ కే కాళ్ళ దగ్గర ఉండాలి. వద్దు ఇదంతా. ఓకేనా? అదంతా జరగదండి. ఓకేనా? సో, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇంకొకరి దగ్గర నుంచి హెల్ప్ అడగండి, తీసుకోండి. అండ్ జరుగుతుందా? నో అంటే నో. అండ్ సక్సెస్ అవుతారా? లేదంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు దారి మారిస్తే మాత్రమే సక్సెస్ అవుతారు. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఎప్పుడు మీరు పాజిటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ఎట్ ద మూమెంట్ మీకు ఏదైతే పాజిటివ్‌గా ఉందో ఆ పనిని స్టార్ట్ చేయండి. అదే మీకు పెద్ద మలుపండి. ఓకేనా? సక్సెస్ అనేది కన్ఫర్మ్. పర్సనల్ లైఫ్ అనేవి మొత్తం కూడా సెటరేట్ అయిపోతాయి ఒక 1 ఇయర్‌లో. ఓకేనా? ఎలాంటి వరీస్ పెట్టుకోవసరం లేదు. మీ డెస్టినీలోనే సక్సెస్ ఉందండి. ఓకేనా? మీరు చేస్తున్న పనిని లవ్ చేస్తూ చేయండి. హేట్ చేయొద్దు. ఇంకొకరి పనిని అస్సలు హేట్ చేయొద్దు. కుంభరాశి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, వాటర్ సైన్ కని విషయంలో నో. ఓకేనా? కటింగ్ టైస్ వర్క్ అవ్వవు. వాక్ అవే. అన్నిటిని మీరు సెట్ చేసుకోవాలి. అన్నిటిని మీరు కరెక్ట్ చేసేయాలని అనుకోవద్దు. మీరు మూవ్ ఆన్ అయిపోండి. అన్నీ కూడా ఫిక్స్డ్‌గా ఉండవు. ఓకేనా? లైఫ్‌లో కొన్ని మీరు ఏదైతే కావాలి అనుకుంటారో అది మీకు వర్క్ అవ్వట్లేదంటే మూవ్ ఆన్. యెస్. అది అక్కడికి వదిలేసి కట్ చేసేసి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. ముందుకు వెళ్ళిపోవాలి. ఓకేనా? అది వర్క్ అవ్వట్లేదంటే అది మీది కాదు. ఓకేనా? సో, అంతేగాని దానికదే బనానా బ్రేక్ అయ్యేదాకా ఉంచకూడదు. ఓకేనా? గుడ్ న్యూస్. డబ్బులు ఇస్తున్న వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ కాదండి. వాళ్ళ లైఫ్‌లోనే గుడ్ న్యూస్ కాదు. ఒక ఎమోషనల్ బ్లాకేజెస్‌ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. హార్ట్ చక్రాన్ని వాళ్ళకి వాళ్ళే బ్లాక్ చేసుకుంటున్నారు. ఎవరైతే కన్య కావచ్చు, లేదంటే ఎవరైతే ఫెమినైన్ ఎనర్జీ ఓకేనా పర్సనల్ లైఫ్ నెగెటివ్ వైబ్స్‌తో ఉన్నారో వాళ్ళ హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసుకుంటున్నారు. అప్పుడు పాజిటివిటీ అండ్ వాళ్ళకి ఒక లవ్ కానీ, ఒక ఫ్యామిలీ కానీ ఎలా ఉంటది? కేర్, లవ్ చూపించే వాళ్ళు ఎలా ఉంటారు లైఫ్‌లో? ఓకేనా? డోంట్ బ్లాక్. మీ యొక్క హార్ట్ చక్రాన్ని మీరు బ్లాక్ చేసుకోవద్దు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్, ఆన్ యువర్ పర్సనల్ థింగ్స్. మీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. అన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐ యామ్ డివైన్‌లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.